అలాగే ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన సంవత్సరం ఫస్ట్ తారీఖు, అదే డిసెంబర్ 31 నైట్ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి నేను వాగ్దానం దేవుడు నాకు దయచేశాడు. దాన్ని బట్టే దేవుడు ప్రతి విషయంలోనూ నన్ను కాపాడుతూ, నా కుటుంబాన్ని కూడా అన్ని విషయాల్లో కాపాడుతూనే వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే, జనవరి నెల 17వ తారీఖున నాకు కిడ్నీ ఆపరేషన్ జరిగింది. కానీ ఆపరేషన్కి వెళ్ళాను, బయటకు వస్తానని నమ్మకం నాకు లేదు. ఎందుకనంటే అది చాలా వరకు ఇది ఉంటుంది, ఆల్రెడీ మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయమ్మా, చాలా కష్టం అని చెప్పారు. కానీ దేవుడి మీద భారం వేసి లోపలికైతే వెళ్ళాను. తర్వాత దేవుడు ఆపరేషన్ జయకరంగా జరిగించాడు. ఇంకా అదే కాకుండా బయటికి వచ్చాక ఎవరైనా లెగిసి తన పని తను చేసుకోవడానికి 3 నెలల టైం తీసుకుంటారంట. దేవుడు అలాంటిది ఏం లేకుండా నెలలోపే నేను నా పని నేను చేసుకోవడానికి కృప చూపించాడు. అలాగే మా అమ్మాయి లక్ష్మి బీటెక్ ఫైనల్ ఇయర్ అన్నమాట. అప్పుడు అయితే సర్లే అని చెప్పేసి ఎగ్జామ్స్ రాసింది. ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా మార్కులు ఒక్క మార్కులో ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పారంట. తనంది, అమ్మా ఈ ఒక్క మార్కు గురించి నాకు ఇదైతే ఇక్కడ ఫెయిల్ అని పడిపోద్ది, మళ్ళీ ఈ సంవత్సరం ఇలా మార్క్ పడిపోద్ది, నేనైతే కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి అనుకున్నాను. మరి దేవుడికి ఎంతో ప్రార్థన చేసుకున్నాను, ఎందుకమ్మా ఇలా జరిగిందని చెప్పేసి ఇంకా తనైతే ఏడిపోయి ఇంకా అసలు ఆనందించలేదు, ఏం చేయట్లేదు. ఏమో అయ్యగారికి అమ్మగారికి చెప్పాం. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా ఇలా జరిగిందయ్యా అని చెప్పేసి అంటే, అమ్మ రీవాల్యుయేషన్ పెట్టుకోమని చెప్పు, ఎక్కడైనా తేడా ఉంటే సరిచేస్తారు, దేవుడు మనందరుండి దేవుడి చిత్తం జరిగేలాగైతే పిల్ల పట్ల కార్యం జరిగిస్తాడని చెప్పేసి అయ్యగారు చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను చెప్పా, అమ్మ ఇలా ఉంటుందంట కదా అని చెప్పేసి అంటే, అమ్మ ఉంటుంది నేను పెట్టుకుంటానమ్మా అని చెప్పేసి పెట్టుకుంది. దేవుడు కృప ఒక్క మార్క్ అది ఇంకా 2 మార్కులు ఇంకా ఎక్స్ట్రా రావడానికి దేవుడు దయ చూపించాడు. బీటెక్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది కంప్లీట్ అయిపోయి ఇళ్ళలో చాలా రోజులు ఉన్నారు, జాబ్ దొరక్క చదువు అయిపోయి. కానీ ఒక వారం కూడా తిరగకముందే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ 3 చోట్ల జాబ్ రావడానికి సహాయం చేసినప్పటికీ కూడా ఏది మంచిదయ్యా అని ప్రార్థన చేయించుకుని సేవకులతో ప్రార్థన చేయించుకున్న టైంలో దేవుడు ఇంకా చెన్నై వెళ్ళడానికి కృప చూపించాడు. అక్కడ బీటెక్ అయిపోయిన వారానికి మా అమ్మాయి జాబ్లో జాయిన్ అయిందనమాట. అది దేవుడు చూపిన కృపే. అలాగే ఆ కుటుంబం అంతా దేవుడిలో ఉండాలని ఇప్పటి వరకు నేను ఇక్కడ సజీవురాలుగా ఉండి సాక్ష్యం చెప్తున్నాను అంటే దేవుడు ఇంకా నన్ను ఈ రకంగా ఉంచబట్టి, ఆయన పట్ల నేను ఎంత నమ్మకంగా లేనప్పటికీ, మామూలుగా ఎన్ని లోపల తిరుగుతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ చొప్పునే నేను ఇక్కడ నుంచున్నానని చెప్పేసి నేనైతే నమ్ముచున్నాను. నన్ను నా కుటుంబాన్ని ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విషయాల్లో దేవుడు కాచి కాపాడాడు. అలాగే నాకు దగ్గర 9 లక్షల దాకా అప్పులు ఉండేవి. అప్పు అనే పదాన్ని కూడా లేకుండా దేవుడు నా ఎందుకు కృప చూపించాడు. అన్ని అప్పులు తీరిపోవడానికి సహాయం దయచేశాడు దేవుడు నాకు. ఇంకా ఈ రకంగా ఉండడానికి నేనైతే దేవుడి దగ్గర కొన్ని తీర్మానాలు చేసుకున్నాను. ఆ తీర్మానాల్లో నేను బలపడాలని, దేవుళ్ళలో ఉండాలని మీ అందరి ప్రార్థనలో నా గురించి, నా కుటుంబం గురించి, అలాగే ముఖ్యంగా నా భర్త రక్షణ తీసుకుని కూడా మందిరానికి రాజని స్థితిలో ఉన్నాడు. తన కోసం మా కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. అది దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎన్నో గొప్ప కార్యాలు జరిగించారు. మరి మీ అందరికీ తెలిసి పోయిన సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను కాపాడువాడు కునుకడు అని వచ్చింది. ఇంకా పోయిన సంవత్సరంలో మరి డెలివరీ విషయంలోనే దేవుడు నాకు ఎంతో గొప్ప కార్యం జరిగించారు. మరి పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో మరి పండగని ఇంటికి వచ్చినప్పుడు, మరి స్కానింగ్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ తీశారు, రిపోర్ట్ ఇంకా డాక్టర్కి చూపించలేదు. పొద్దున్న స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చారు, ఈవినింగ్ డాక్టర్కి చూపించాలన్నారు. ఈ గ్యాప్లో మరి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి రిపోర్ట్ పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళు ఏం ఇంకా భయపెట్టేశారు బాగా. అదే ఆ ట్యూబ్లో ఏదో ఉంది, ఆహారం వెళ్ళే ట్యూబ్లో బ్లాక్ ఉంది, బిడ్డకి ఆహారం అందదు, ఇది చాలా డేంజరు, అది ఇది అని చెప్పి భయపెట్టేశారు. ఇంకా అసలు అది విన్న తర్వాత మేమందరం ఎక్కడోనో అక్కడ ఇంకా ఏడుస్తూ ఇంక ఉండిపోయాం. ఇదేంటేవా ఇలాగ జరిగింది అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ ప్రేయర్ చేసుకుంటూ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వచ్చారు.
ఇంకా ఆ రోజంతా అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఏంటో ఎలా జరిగింది అని చెప్పి అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. నాకైతే అసలు ఇంకేమీ అర్థం కాలేదు, ఏం చేయాలో అసలు చాలా భయం వేసింది. దేవా ఇదేంటి ప్రభా, నీవు ఇస్తున్న బిడ్డని నేను నమ్ముతున్నాను, నువ్వు గర్భం తెరిస్తేనే కదా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు మరి ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి రిపోర్ట్ తీసుకొని వెళ్ళాను. వెళ్తే ఆవిడ అసలు దాని గురించే మాట్లాడలేదు, వేరేవేవో మాట్లాడింది. మరి అత్తయ్య గారే అడిగారు, ఇలా ఉందంట కదండి ప్రాబ్లం అంటే, అది చూసి అదేమంత పెద్ద ప్రాబ్లం కాదమ్మా, రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది, బరువులు ఎక్కువ మోయకుండా బెడ్ రెస్ట్లో ఉంటే దానికి అదే క్లియర్ అయిపోద్ది అని చెప్పారు. అసలు దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించారు. మరి ఎన్నో శోధల నుంచి దేవుడు తప్పించాడు. మరి తర్వాత ఇంకా అలాగే బెడ్ రెస్ట్లోనే ఉన్నాను, అసలు ఏమీ చేయకుండా. మరి ఎంతో నీరసంగా ఉండేది, అలాగ బెడ్ రెస్ట్లోనే ఏం పనులు ఏం చేయొద్దన్నారు. మరి ఈ పనులు ఏం చేయకపోతే ఒకవేళ ఫ్రీ డెలివరీ అవ్వదు కదా, ఏంటి ఇలా చెప్తున్నారు, ఎక్సర్సైజ్లు ఏమన్నా ఉంటాయి కదండి అవి చేయమంటారా అని కూడా అడిగాను. అవేం అక్కర్లేదు, నేను చెప్పినప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి చాలు, మేము ఫస్ట్ నుంచి శారదా గారి దగ్గరికి వెళ్ళాము, అది చెయ్యి చాలు అన్నారు. ఇంకా అలాగే ఉన్నాను. ఇంకా తర్వాత 9th మంత్లో ఏమైందంటే ఇంక మమ్మీ ఫ్రీ డెలివరీ కోసం అని చెప్పి 2-3 హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. ఇక్కడ ఈయన దగ్గర కూడా ప్రైవేట్గా కూడా చూపించారు, ఏంటంటే ఫ్రీ డెలివరీ అవ్వాలి, మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి అనుకున్నాం. ఇంకా తర్వాత చూపించాము, డెలివరీకి ఇంకా టైం ఉంది అన్నారు. ఆయన సింగ్ గారు కూడా చూసి డెలివరీకి ఇంకా టైం ఉందమ్మా అన్నారు. సరే టైం ఉంది కదా, ఇంకా చాలా టైం ఉందిలే అనుకున్నాం. మరి ఉపవాస ప్రార్థనలు, మరి ఆ రోజు శుక్రవారము బయట కూర్చొని అందరం ఆ రోజే మాట్లాడుకుంటున్నాం. మా అత్త ఆంటీ ఇంకా ఎవరో ఉన్నారు, అందరము ఈ ఫ్రీ డెలివరీకి ఇలా అవుద్దమ్మా ఇలా అవుద్ది అని చెప్తున్నారు, నేను వింటున్నాను. సరే అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రోజు సెకండ్ సాటర్డే అనమాట. ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు మా హస్బెండ్ కూడా వస్తున్నారు, ఏంటంటే ప్రేయర్ చేసుకుందాము ఫాస్టింగ్ ప్రేయర్స్ అని చెప్పి రమ్మంటే వస్తున్నారు. ఇంకా నైట్ నాకు వాష్రూమ్కి వెళ్ళగానే నాకు అనిపిస్తుంది బ్లీడింగ్ అయినట్టు, కానీ నేను చూసుకోకుండా ఫ్లష్ నొక్కేసాను. ఆ తర్వాత మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చూసుకుంటే బ్లీడింగ్ అవుతుంది. ఇంకా నాకు అసలు కాలు చేతులు ఆడలేదు, ఇదేంటి బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవ్వచ్చా లేదా, ఇంకా చాలా టైం ఉంది అన్నారు కదా, ఇంకా బ్లీడింగ్ అయిపోతుంది ఏంటని చెప్పి కాలు చేతులు ఆగలేదు. ఇంకా అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ ఫ్రీ డెలివరీ అయిపోతేమో ఉమ్మనీరు కూడా లీక్ అయిపోతుంది, ఉమ్మనీరు లీక్ అయిపోతుంది కదా, ఫ్రీ డెలివరీ అయిపోతేమో అని చెప్పి ఇటు తిప్పారు. ఇంకా వాళ్ళు ఇంకా నొప్పులు వస్తాయేమో అని నొప్పులకి ఇంజక్షన్స్ ఇచ్చారు, 2-3 ఇంజక్షన్లు ఇచ్చారు. అప్పటికే ఉమ్మనీరు అంతా లీక్ అయిపోతుంది కొంచెంగా. నైట్ అంతా ఇంకా అలాగే ఉన్నాం, నేను మమ్మీ, రాజీ ఉన్న డాడీ వాళ్ళు బయట ఉన్నాం. నైట్ అంతా అలాగే ఉన్నాం, నొప్పులు రావట్లేదు, ఇదేంటంటే ఇంకా నొప్పులు రావట్లేదు అని చెప్పి మార్నింగ్ సరే ఎనిమి ఇచ్చేసారు, అక్కడే ఆ హాస్పిటల్లోనే ఎనిమి ఇచ్చేసారు. ఇచ్చేసి మొత్తం ఇంకా అప్పటి నుంచి ఏం తినకూడదు అన్నారు. సరే నొప్పులు వస్తాయేమో అని చూస్తే ఎప్పటికీ నొప్పులు రావట్లేదు, సరే ఆపరేషన్ చేసేద్దాము అనుకున్నారు. ఇంక ఈలోపు డాడీ వచ్చి ఆపరేషన్ అయితే వద్దు, ఫ్రీ డెలివరీ కోసమే కదా ఇక్కడికి వచ్చామని చెప్పి మమ్మీ డాడీ అన్నారు. ఈలోపు ఆ డాక్టర్స్ వచ్చి ఇంకా ఆవిడ ఇంకా మమ్మల్ని భయపెట్టేశారు, ఏంటి అసలు ఇలాగుంది, ఇలా ఉంటే మీరు ఎందుకు ఇంకా ఇక్కడ ఉంచారు, విజయవాడకి రాసేయండి, ఇంత వెయిట్ ఉంటే అసలు ఎలాగా చేస్తారు, ఫ్రీ డెలివరీ ఎలా అవుతుంది అనుకున్నారు అని చెప్పి బీపీ ఏమో 120కి ఇంకా హై ఉండిపోయింది, 140-150 అలా ఉంది. ఒక దగ్గర చూస్తేనేమో 150 ఉంది, మళ్ళీ ఇంకో దగ్గర చూస్తేనేమో నార్మల్ బీపీ ఉంది. ఇదేంటి ఇంకా మెట్లకి వెళ్ళినప్పుడేమో లో బీపీ ఉంది, నార్మల్గా రెస్ట్లో ఉన్నప్పుడు హై బీపీ ఉంది. అసలు ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి వద్దు, ఆపరేషన్ అయితే ఇక్కడ వద్దు, మనం ఫ్రీ డెలివరీ కోసం కదా వచ్చింది అని చెప్పి ఇంకా శారదా గారి దగ్గరికి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్తే ఆవిడేమో ఇంకా ఆవిడ కోపం వచ్చింది. అంటే అప్పటికే అమెరికన్ హాస్పిటల్లో కూడా మమ్మీ చూపించింది, 3-4 హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇంకా అక్కడికి తీసుకెళ్తే ఆవిడకి కోపం వచ్చింది. అక్కడికి వెళ్ళారు కదా ఫ్రీ డెలివరీ కోసం, అక్కడే చేసుకోండి అంటే అలా కాదమ్మా చూడండి అంటే చూస్తే అప్పటికే బేబీ మోషన్ పాస్ అయిపోయింది, ఇంకా ఉమ్మనీరు కూడా తాగేసింది. ఉమ్మనీరు కూడా అసలు ఏమీ లేవు, బేబీ చాలా ఇబ్బంది ఇద్దరికి. నేను నా వల్ల కాదు, నాకు ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, వేరే హాస్పిటల్కి రాస్తానని చెప్పి వేరే హాస్పిటల్కి ఏదో రాశారు. ఆ హాస్పిటల్కి కనుక్కుంటే ఆ హాస్పిటల్లో సరిగా చూడరు,
ఎక్కువ అవుతుంది కానీ చూడరు అని చెప్పారు. ఇంకా మమ్మీ అంది మనం అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళిపోదాము, ఏదైతే అదైంది అక్కడే కదా చూపించామని చెప్పి అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. నెక్స్ట్ రోజు సాటర్డే ఈవినింగ్ దాకా అయిపోయింది. అప్పటికే ఉమ్మనీరంతా లీక్ అయిపోతుంది. ఇంకా అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వీళ్ళేమో టెన్షన్ పడిపోతున్నారు. కానీ దేవుడైతే నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. మరి అడిగారు, నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది, అసలు నీ భయమే లేదని చెప్పి. మరి నేను ఒకటే అనుకున్నాను, దేవా నీ చిత్తమైతే నన్ను ఉంచు, లేకపోతే లేదు. ఇది నీవిస్తున్న బిడ్డ. మరి నేను జాబ్ మానేసి వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నాను, దేవా నీ చిత్తానికి నా జీవితం నాకు చెప్పాను. నీవేం చెప్తే నేను అదే చేస్తాను ఇంక నుంచి. ఇప్పుడు దాకా నా ఇష్టం వచ్చినట్టు నేను జాబ్ అని చదువని నేను తిరిగానేమో. మరి అక్కడ నాకు బెంగళూరులో ఉన్నా కూడా నాకు అసలు మనశ్శాంతి అనేది లేదు. ఎప్పుడు వెళ్ళిపోదామా, ఏదో తెలియని బాధ, వేదన, ఏదో అలజడిలా ఉండేది. ఇంకా నాకు అక్కడ అసలు కాలేదు. మరి అక్కడ హెచ్ఆర్ కూడా అన్నారు, నువ్వు జాబ్ అనేసి వెళ్తే మళ్ళీ నీకు ఐటీలో రావడం కష్టమన్నా, ఉండొచ్చు కదా, ఎందుకు మానేస్తున్నావు, రీజన్ ఏంటి అసలు? లేదు లేదు సార్ నేను వెళ్ళిపోతాను అంటే చాలా 3 months రిలీవ్ లెటర్ పెట్టేశాను. అప్పటికి లేదు సార్ నేను వెళ్ళిపోతాను అంటే, ఉండొచ్చు కదమ్మా, ఇంత అప్పటికే స్టార్టింగే నాకు 25,000 ఇస్తున్నారు. ఈ శాలరీతో ఇక్కడ మళ్ళీ రావడం కష్టమమ్మా ఐటీలో. సుమి కూడా అనింది, ఎందుకు వచ్చేస్తున్నావు అని చెప్పి. మా డాడీ వాళ్ళేమో నీకు అంత కష్టంగా ఉంటే వచ్చేయి, నువ్వు చేసి మాకేమి ఇవ్వక లేదు అన్నాడు. కానీ నాకేమో ఉందామా వెళ్దామా లాస్ట్ వరకు ఉండే. కానీ ఇంకా నాకు అసలు గుండెల్లో నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఇలాంటప్పుడు ఎందుకు అని చెప్పి నేను వచ్చేసి ఇంకొకటే అనుకున్నాను, దేవా నీ చిత్తం, నా జీవితం నీ చేతులకు అప్పచెప్పాను. ఇంక నుంచి నువ్వేం చెప్తే నేను అదే చేస్తానని చెప్పి నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను. మరి ఆ తర్వాత జాబ్కి ఎన్నో అప్లై చేశాను. ఒకసారి అయితే మరి జాబ్ వచ్చింది, ఎసెన్షియల్లో ఎందులోనూ వచ్చింది. సరే ట్రైనింగ్ మొత్తం ఆన్లైన్లోనే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. సరే ట్రైనింగ్ అయిపోయింది, ఇంక జాబ్ జాయినింగే ఉంది. సరే అని చెప్పి బస్ ఎక్కడానికి బస్ బుక్ చేసుకొని వెళ్ళాం బెంగళూరు ఎయిర్పోర్ట్. అయితే బస్ దాకా వెళ్ళాము, ఇక్కడ నుంచి విజయవాడ ఆటోలో వెళ్ళాము. ఇంకా ఒక కొన్ని నిమిషాల్లో బస్సు ఎక్కుతున్నాము. ఈలోపు మెయిల్ వచ్చింది, మీకు లేదు, మీరు ఆగిపోండి, మీకు జాబ్ ఎలిజిబుల్ కాదు అని చెప్పి. ఇంకా నాకు అసలు ఇదేంటి ఇలా జరుగుతుంది, ఈ జాబ్ చేయడం దేవుని చిత్తం కాదా ఏంటి అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇంక ఆటో ఆయన అయితే ఏడ్చేశారు. నేను బాగానే ఉన్న ఆటో ఆయన ఏడ్చారు. ఇదేంటంటే మీరేం తెలుస్తున్నారంటే, ఇదేంటమ్మా ఇక్కడ దాకా వచ్చి ఇంత ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి జాబు లేదు అంటే ఏంటని ఆయన ఏడ్చేశారు. సర్లేండి దేవుడి చిత్తం కాదేమో అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మరి వెనక్కి వచ్చేసాక మరి దేవుడు వివాహం అని చెప్పి అన్నారు. మరి నేను దేవుడి చిత్తం అని అనుకున్నాను కదా, దేవా నీ చిత్తం అయితే జరిగించండి, లేకపోతే లేదు, నా ఇష్టమేం లేదు, ఏదైనా మమ్మీ డాడీ ఇష్టం, మీ చిత్తం అని. మరి దేవుడు ప్రార్థించినప్పుడు మరి చాలా రోజులు ప్రార్థించినప్పుడు దేవుడు ఇది నా చిత్తమే, మీరు ఆలస్యం చేయొద్దు అని చెప్పి దేవుడు చెప్పారు. సరే దేవా ఈ సమయంలో మరి వివాహం నీ చిత్తమైతే వివాహమే చేసుకుంటాను, నా ఇష్టమేం లేదు అని చెప్పి వివాహం జరిగింది. మరి వివాహం జరిగేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు. మన జీవితంలో ఏదైనా సంతోషకరమైనది ఉంది అంటే మరి ఆ సమయంలో ఎవరికి సంతోషం అనేది ఉండదు. ఏ ఒకటి నాకు బాధ కలిగేదే అవుతాయి. మరి డాడీకి ఏమో అసలు బాగాలేదు, డాడీ ఏమో బెడ్ రెస్ట్ అయిపోయారు, బెడ్ మీద ఉండిపోయారు. మమ్మీ ఒక్కటే తిరుగుతుంది. అసలు వివాహం అనే ఉంది కానీ అసలు ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. డాడీకి చూస్తే మరి కాలంతా వాసిపోయి ఉండిపోయారు. మమ్మీ ఏమో బాధపడుతుంది, మా పిల్లోడు కూడా లేడు, నేను ఒక్కదాన్నే అయిపోయాను, ఏం చేయాలి ఏంటి అని చెప్పి చాలామందికి కూడా ఇంకా కార్డ్స్ పంచలేదు. అయినా సరే మరి దేవుడి చిత్త ప్రకారము దేవుడి వివాహం జరిగించాడు. మరి వివాహంలో కూడా ఎంతో శోధన అనుభవించాను. మరి అసలు నుంచలేకపోయాను. మీ అందరికి తెలుసు, అసలు కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి అసలు మొహం కూడా ఒక రకంగా అయిపోయి నాకు అసలు ఏం జరుగుతుందో, నాకే వివాహం జరుగుతుందన్న స్పృహ కూడా నాకు లేదు. ఆ వివాహంలోనే ఎక్కడ పడిపోతానో అని అనిపించింది నాకు. ఒక నిమిషం నుంచోలేనేమో అని అలాగే పట్టుకుని నుంచుని వాళ్ళంతా
వేడిగా అసలు కళ్ళంతా ఎర్రగా అయిపోయి నాకు తాళి కట్టిన సమయంలో నాకు స్పృహ లేదు. ఇంకా తర్వాత స్వప్నక్క ఇంజెక్షన్ చేశారు. ఆ ముందు రోజు చలి జ్వరంతో వచ్చేసి లోపల నుంచి వణుకొచ్చేసింది, బొయ్యలన్నీ లోపల బొయ్యల నుంచి వణుకొచ్చేసింది. ఇంకా తర్వాత నేను చెప్పలేదు ఎవరికి, అదే తగ్గిపోతులే ఇదో ఆటంకమేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత మళ్ళీ పొద్దున్నకి మరి ఇంజెక్షన్ చేసిన తర్వాత నాకు కొంచెం స్పృహ వచ్చింది. మరి ఒళ్ళంతా చెమటలు పట్టేసి అప్పుడు నాకు ఒళ్ళంతా వేసి ఆయన బొమ్మలే ఉన్నాయి. మరి క్రిస్టియన్ హాస్పిటల్ కదా, మరి నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉంచి ఇలా ముందు మీ హాస్పిటల్కే వచ్చామండి అంటే మరి చూశారు. సరే అండి ఆపరేషన్కి రెడీ చేసేద్దామని చెప్పి మరి వెనకంతా షేర్ చేసి అంతా రెడీ చేశారు. రెడీ చేసిన తర్వాత ఇంక నేను అక్కడ పడుకొని ప్రేయర్ చేసుకుంటున్నాను. దేవా నీ చిత్తమయ్యా, నీ సహాయం నాకు కావాలి ప్రభు, నీ ధైర్యం నాకు కావాలని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు. మరి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేసిన తర్వాత నాకు ఏంటంటే ఇంజెక్షన్ చేసి వెంటనే పడుకోబెట్టలేదు. కాలు దాకా మత్తు వచ్చేసాక ఆయన ఏమన్నారు, ఇంజెక్షన్ చేసిన తర్వాత పడుకోమ్మా అన్నారంట. నాకు ఇంజెక్షన్ భయంలో ఇంక నాకు వినిపించక నేను అలాగే కూర్చున్నాను. పడుకోమ్మా, ఇదేంటి పడుకోమన్నాను కదా అనేసరికి మత్తు కాలు దాకా వచ్చేసింది. ఒక కాలు దాకా మత్తు ఎక్కిపోయింది. ఇంకా అలాగే పడుకోబెట్టారు, చాలా కష్టంగా పడుకోబెట్టి ఇంకా నాకు వినిపిస్తున్నాయి అనమాట. డాక్టర్ అంటున్నారు, ఇదేంటి పేషెంట్ని చూసుకోవడం మీరు ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉంటున్నారు, సిచ్యువేషన్ ఇలా ఉంది కదా అని వాళ్ళు ఆ పక్కన హెల్పర్స్ని తిడుతున్నారు, ఆ డాక్టర్ని తిడుతున్నారు అనమాట. అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటానే ఉన్నాను. మరి బేబీ ఎంతసేపటికి రావట్లేదు, పైకి కిందకి బలంగా లాగా అప్పుడు పైకి తీశారు. నాకు తెలుస్తుంది పైకి కిందకి లాగడము. ఇంకా అప్పుడు దేవుడు ప్రేయర్ చేసుకున్నప్పుడు మరి బేబీ డెలివరీ అవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆపరేషన్ పడినా కూడా మరి నాకు ఎంతో సులువుగానే అయిపోయింది. నేను అంత ఎక్కడ నాకు నొప్పి రావడం కానీ అది ఏమీ జరగలేదు. సీసెక్షన్ తర్వాతే మరి కుట్లు పడిన తర్వాతే కొంచెం నడవడానికి ఇబ్బంది పడ్డాను వెయిట్ వల్ల. అంతేకాని దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి ఎంతో శోధన కూడా అనుభవించాను నేను ఈ సంవత్సరం, మారిపోయిన సంవత్సరం అంతా. అయినప్పటికీ దేవుడు సమాధానము సంతోషము మా జీవితాల్లో మా కుటుంబాల్లో ఉంచాడు. మరి చక్కటి బిడ్డని ఇచ్చాడు. మరి ఆ బిడ్డకి దేవుడు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను అదే ప్రేయర్ చేసుకున్నాను, దేవా చిన్నపిల్లలకి ఈ మధ్య చాలా ఉంటున్నాయి, ఏ ఇబ్బంది ఉండకూడదు, బిడ్డకు మంచి ఆరోగ్యం ఉండాలయ్యా అని ప్రేయర్ చేసుకున్నప్పుడు అసలు హాస్పిటల్కి అంటూ మరి పుట్టినాక మేము వెళ్ళలేదు. మరి అక్కడ బాక్సుల్లో చాలా రోజులు పెట్టారు మా పక్కన వాళ్ళని. ఈ బిడ్డను మాత్రం ఒక్కరోజే బాక్స్లో ఒక నైటే పెట్టారు, ఇంకంతా నా దగ్గరే ఉంది. మరి దేవుడు ఎంతో కృప చూపించాడు. మరి పాలు కూడా రాలేదు ఫస్ట్లో, మరి చాలా ఇబ్బంది పడ్డాను. మరి నర్స్ వచ్చి మా సిరంజ్తో లాగుతాము, చాలా పెయిన్ వచ్చింది, తట్టుకోగలవా అంటే తట్టుకుంటానండి, పిల్లకి పాలు బలం కదా. ఆ పాలు పడుతుంటే వామిటింగ్ చేసేసుకుంటుంది, ఆ పాలు బిడ్డకి పడట్లేదు. అందుకే ఇంకా సరే అండి తట్టుకుంటాను అని చెప్పి సిరంజ్తో లాగారు. లాగినప్పుడు పాలు వచ్చినాయి, మళ్ళీ తర్వాత రావట్లేదు, డ్రాప్స్గానే వస్తున్నాయి. మరి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు 3 months కూడా ఆ పాలే పట్టాము, కానీ ఆ పాలు దానికి పడట్లేదు, వామిటింగ్ చేసేసుకుంటుంది, నిలవట్లేదు. మరి దేవుడు 3 months తర్వాత నాకు పాలు పడుటకు దేవుడు సహాయం చేశాడు. దేవుడికి ఎంతో వందనాలు. మరి ఆ పాలు అయితే బిడ్డ ఎంతో బాధపడేది, మరి బలం కూడా ఉండేది కాదు. కానీ మరి ఆ పౌడర్ కూడా వాడాను, దేవుడే నాకు సహాయం చేశాడు, అద్భుత కార్యం జరిగించాడు. మరి పాలు సమృద్ధిగా బిడ్డకి ఎంతవరకు కావాలో అంతవరకు దేవుడు నాకు పాలు పడటం కూడా దేవుడు సహాయం చేశాడు. మరి 6 నెలలు అయిపోయిన తర్వాత మేము ఆక్విట్ వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఒకరోజు నైట్ అప్పటికి ఇక్కడ ఉన్నప్పుడే జలుబుగా ఉంది. మరి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మరి ఎంతగానో ఒకరోజు నైట్ బిడ్డకి గురకొచ్చేసింది నైట్ టైం. నాకు అసలు మాకు కాళ్ళు చేతులు ఆడలేదు, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది, గొంతుతో ఏడుస్తుంది, అలా గురకొచ్చేస్తుంది, ఊపిరి తీసుకోలేకపోతుంది. మాకు ఇంకా చాలా భయం వేసి దేవా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకొని నైట్ అప్పటికప్పుడు 11-12 అవుతుంది. వెళ్ళినప్పుడు పాపకి గొంతులో ముక్కులో నుంచి పైప్ పెట్టి కపం తీయాలి, కపం పట్టేసింది బాగా, పైప్ పెట్టి తీయాలి అన్నారు.
అమ్మ పైప్ పెట్టియాలంటున్నారు ఏంటి, ఈయన పైప్ అంటే బిడ్డ తట్టుకోలేదు, పాప చిన్న పాప కదా. అప్పటికే నెబులైజర్ పెట్టారు, ఆవిరి పట్టారు. అది పట్టినాక కొంచెం పర్లేదు, పడుకుంది. బాగా ఏడుస్తుంది, బాగా గొంతు నొప్పి వచ్చేసినట్టుంది, ఏడుస్తుంది. ఇంకా పొద్దున్నే రండి పైప్ పెట్టి కపం తీయాలి అని అన్నారు. ఇంక ఈయనను అత్తయ్య గారు అన్నారు, వద్దు పైప్ పెడితే పిల్ల తట్టుకోలేదు అని చెప్పి భీమవరం తీసుకెళ్ళినప్పుడు ఆయన చూసి మరి టానిక్స్ వివో ఇచ్చారు. దాని తర్వాత బిడ్డకు తగ్గిపోయింది. మరి ఆ పైప్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ అక్కడ పైప్ పెట్టిస్తే మన బిడ్డ అల్లాడిపోయేదేమో, కానీ మరి దేవుడు ఆయన ఆలోచన ఇచ్చి మన భీమవరం తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఆ టానిక్స్ అవి వేసాక కొంచెం ఒక్కొక్క రోజు కొంచెంగా తగ్గింది. మరి ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం జలుబుగా ఉంది, కానీ మరి అంత సీరియస్ ఏం అవ్వలేదు. అందుని బట్టి దేవుడికి వందనాలు. మరి కొన్ని సంవత్సరం అంతా దేవుడు నన్ను కాపాడి మరి ఈ రీతిగా ఉన్నానంటే సజీవ లెక్కలో నేను నా బిడ్డ కేవలం దేవుడు చూపించిన కృపే. అందుని బట్టి దేవుడికి నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ఈ సంవత్సరం నాకు ఏ వాగ్దానం వచ్చిందంటే నీ సంతోషం నీ నుండి ఎవరు తీయలేరు అని వచ్చింది. అందుని బట్టి దేవుడికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుందాం. మరి పోయిన సంవత్సరం ఇదే రోజున నేను పని మానేసి 2 సంవత్సరాల పైన నేను మానేశాను. జంక్షన్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం వెళ్ళాను, తర్వాత నుంచి మానేశాను. మరలా ఉన్న పరిస్థితిని బట్టి మరలా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మరి పోయిన సంవత్సరం ఇదే రోజున నేను పొద్దున్నే శనివారం 31st నైట్, శనివారం నైట్ వచ్చి పొద్దున్నే అమ్మగారితో ప్రార్థన చేయించుకుని అమ్మ మరి నేను వెళ్తున్నానంటే అమ్మగారు అన్నారు, ఏమని ప్రార్థన చేయమంటావు అని అమ్మగారు బాధపడ్డారు. సరే నువ్వే ప్రార్థన చేసి క్యాలెండర్ తీసుకొని ఫస్ట్ క్యాలెండర్ మా అమ్మగారికి ఇచ్చారు. నేను జాయిన్ అవ్వకముందే డిసెంబర్లో ఒకసారి కలిసాము. మరి ఇలాగ మాకు అమౌంట్ అవసరం అండి అని, ముందు నువ్వురా 3 నెలలు కరెక్ట్గా నువ్వు వస్తే ఆయనకి ఏంటంటే నేను మానేస్తానని భయం, వస్తే అప్పుడు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. కాదండి మాకు ఇప్పుడు అవసరం అని చెప్పేసి అప్పటికి డిసెంబర్లో అనుకుంటా నవంబర్ 26ను బండి ఆగిపోయింది. బండి ఆగిపోవడం అంటే 3 కిస్తీల పైన పెండింగ్ ఉండి గుంటూరు దగ్గర పట్టుకున్నారు బండి. యాడ్లో తీసుకెళ్ళి పెట్టారంట. ఇక బండి అక్కడ వదిలేసి ఈయన వచ్చి ఇంకా మెట్ల మీద చతికిలు పడిపోతుంది, లోపల కూడా రావట్లేదు. ఏంటి అలా ఉన్నాడంటే బండి ఇలా పట్టుకున్నారు. మరి మనకి ఇంకా అదేగా ఆధారం అంటే నాకు బాధ కలుగుతుంది, కానీ మరి నేను బాధపడితే మళ్ళీ ఎక్కడ ఇదవుతాడని చెప్పేసి నేను ఇంకా ఆ రోజు ప్రార్థన, గురువారం ఫస్ట్ గురువారం ఉపాస ప్రార్థన జరిగేది మా ఇంట్లో. బండి వదిలేసి ఇంకా ఆ బస్సుకి వచ్చాడు. ముందు బుధవారం పొద్దున్న వెళ్ళిన మనిషి గురువారం మధ్యాహ్నానికి వచ్చాడు. తిండి తిప్పలేని లేకుండా వచ్చి ఇంకా అలా చదివి పడిపోయి కళ్ళం నీళ్ళు పెట్టుకుని చూస్తాడు. ఎందుకు బాధపడతావు, వస్తే బండి దేవుడు విడిపించడండి. మరి ఎన్నో అపాయాల నుంచి దేవుడు విడిపించాడు కదా. నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోయింది బండి, అప్పుడే విడిపించాడు. మరి హైదరాబాద్లో ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. మరి అప్పుడే దేవుడు సజీవులకు విడిపించాడు, తీసుకొచ్చాడు. ఏం చేసిన దేవుడు వచ్చేయడు. ఏంటి నువ్వు ఎందుకు బాధపడతావు, లోపలికి రా, తర్వాత చూద్దాము. అయ్యగారు వాళ్ళు వస్తారు కదా, వచ్చాక వాళ్ళతో ప్రార్థన చేయించుకుందాము, చెప్దాం అయ్యగారు వాళ్ళకి అని చెప్పేసి నేను లోపలికి వచ్చాను. ఇక నేను నాకు చాలా బాధ కలుగుతుంది. ఏంటో పరిస్థితి అని చూడటం, మీకు అప్పు ఇవ్వడానికి కూడా ఎక్కడ కూడా మాకు ఆప్షన్ లేవు, ఎవరి దగ్గర తీసుకోవడానికి కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో నేను అడ్డాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడు మా పట్ల కార్యం జరిగించాడు. మరి ఒక సంవత్సరం ఈ సమయంలో నేను లేను, పోయిన సంవత్సరం. మరి డిసెంబర్ నుంచి నేను డిసెంబర్ 1st వీక్ నుంచి నేను ఒకటి అనుకుంటున్నాను, పోయిన సంవత్సరం నేను లేను. ఈ సంవత్సరమైనా మా వామగారికి ఏంటంటే ఆయనకి ఒక సెంటిమెంట్, జనవరి 1st తారీఖున 9ంటికల్లా నువ్వు ఇక్కడ ఉండాలని. ఆయన దగ్గర అంతకుముందు కూడా నేను 8 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు ఏలూరు నుంచి వచ్చేదాన్ని, మళ్ళా మానేశాను. జంక్షన్ వచ్చాక 1 సంవత్సరం వెళ్ళాను, అప్పుడు కూడా అదే సెంటిమెంట్. నేను ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతా, నూతన సంవత్సరం మరి మందిరంలో నేను ఉండకుండా ఉంటాను, సంఘంతో గడపకుండా నేను ఉంటానని నాకు అదే ఆలోచన ఒకటి అనుకున్నాను. శనివారం నైట్ కొంచెం తొందరగా అడిగి మరి ఏలూరు వెళ్ళి అక్కడ ప్రార్థన చూసుకొని ఇంటికి వచ్చేసి మరి పొద్దున్నే 7ంటికల్లా వచ్చి 7ంటికల్లా షాప్కి వెళ్ళిపోయి
9, 10 మరి మందులో రావాలి. పోయిన సంవత్సరంలో మరి ఈ సంవత్సరం జరగకూడదని నేను అనుకుంటున్నాను. ఆయనకైతే అయితే సెంటిమెంట్. మరి ఆయన ఏమనుకున్నాడేమో నాకైతే తెలియదు. కానీ మరి మొన్న శుక్రవారం మరి మీకు ఎక్కడ జరుగుతుంది స్వప్న ప్రార్థన అంటే మరి ఏలూరులో ఆన్లైన్ జరుగుతుందండి. మరి మెయిన్ ప్రార్థన మరి మెయిన్ సంఘం మరి వడ్లమాని కాబట్టి జనవరి 1 అక్కడే జరుగుతుందండి. మొత్తం 3-4 సంఘాల నుంచి కూడా అక్కడికి వస్తారండి అని అన్న. అని అంటే మరి ముందు నువ్వు ప్రార్థనకి వెళ్ళిపో అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. అసలు నాకే ఆశ్చర్యం కలిగింది. అదేంటి 9 రమ్మని అంటాడే. మరి పోయిన సంవత్సరం అయితే నేను జాయిన్ అవ్వాలి. అప్పటికి నేను అన్నాను జనవరి 1 అండి ప్రార్థన చూసుకొని నేను 12-1 గంటలు అయిపోద్ది, భోజనం చేసిన తర్వాత నేను వస్తానంటే అసలు కాదంటే కాదు, కుదరదు, ఇంకా అలాగైతే కుదరదు, నువ్వు రావు అంటే ఫస్ట్ తారీఖు రావండి, ఇక రానంటే నువ్వు ఎప్పుడు మానేద్దామని చూస్తావు, ఇక రాకపోతే రావద్దు అన్నాడు ఆయన. సరే అని చెప్పేసి నేను వచ్చి శనివారం నైట్ ఇక్కడ ఉండి పొద్దున్నే అమ్మగారితో ప్రార్థన చేయించుకుని వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయింది. నేను మరలా వచ్చి భోజనానికి అందుకొని భోజనం చేసి ఇంకా అమ్మట వెళ్ళిపోయి నేను చాలా బాధగా నేను ఫస్ట్ ఏడ్చుకున్నాను. కానీ ఈ సంవత్సరం దేవుడు స్థితిని మార్చాడు. మరి మందిరంలో ఈ ఆరాధన ఉండడానికి కృప చూపించాడు. మరి ఆయన హృదయంలోనే దేవుడు ఆలోచన పుట్టించాడు. మళ్ళీ వెళ్ళకూడదు అనుకున్న జాబ్ నేను వెళ్ళినప్పటికీ మరి మా వారగారి జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించాడు. మరి మొదటి క్యాలెండర్ నేను ఇచ్చాను వారికి. మరి ఆ క్యాలెండర్ ద్వారా దేవుడు వారి జీవితంలోకి వెళ్ళాడు. తర్వాత కొన్ని పరిస్థితులు మరి వాటరామ్ గారు నాకు ఫోన్ చేసి మరి ఇలాగా బాగాలేదని నేను అనుకున్నాను. డబ్బు ఉంటే డబ్బు ఏమన్నా తక్కువ అయింది వాళ్ళకి, అంతా బాగానే ఉంటుంది, మాకంటే డబ్బులు లేక ఇబ్బంది కానీ వాళ్ళకి బాగానే ఉంటుంది అని అనుకునేదాన్ని. కానీ ఆ సిచ్యువేషన్ అలా లేదు. దేవుడు గొప్ప కార్యం వారి జీవితాలు చేశాడు. మరి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని కొబ్బరి డబ్బా తీసుకెళ్ళాను. మరి ఫస్ట్ క్యాలెండర్ వాళ్ళకి ఇచ్చాను. ఆ వాక్యం ద్వారా వారి జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. మరి దాని ద్వారానే మరి ఆయన హృదయంలో మరి దేవుడు ఆలోచన పుట్టించాడు. మరి ఏ సంవత్సరం కూడా ఆయన అంతా అసలు అలాగే ముందు షాప్కే రమ్మంటాడు. ముందు షాప్కి వచ్చాక తర్వాత నేను ప్రార్థన చేసుకుంటాడు. అలాంటిది నేను అడుగుదాం అనుకుంటున్నా. మరి ఇలాగ నేను పొద్దున వచ్చేస్తాను, నన్ను ప్రార్థన టైంకి పంపించండి అని అడుగుదాం అనుకుంటున్నాను. అనుకునే లోపల ఆయనే అడిగాడు. మన మందిర క్రమాలన్నీ కూడా ఆయనకు తెలుసు, మన సంఘస్థులకి ఎలా తెలుసో అన్నీ కూడా అడుగుతాడు ఆయన. డాక్టర్ గారు ముస్నూరు లేట్ అయ్యాము, ఏలూరు లేట్ అయ్యాము, జంక్షన్ లేట్ అయ్యాము, మరి ఎందుకని అడుగుతారో నాకైతే తెలియదు కానీ అడుగుతారు. మరి ఇలాగా మీ ప్రార్థన ఎప్పుడు అని చెప్పేసి అడిగినప్పుడు అలాగైతే మనం ముందు ప్రార్థనకి వెళ్ళిపోయి నాకు మధ్యాహ్నం వచ్చే స్వప్నాన్ని అన్నంగానే నాకు దేవుడు ఆయన హృదయంలో అంత కార్యం జరిగించాడు అనిపించింది నాకు. దేవుడు నాకు స్తోత్రాలు. మరి వెళ్ళినప్పుడు కూడా మరి కొంత అడ్వాన్స్ అడిగినప్పటికీ మరి 3 లక్షల పైనే దగ్గర దాదాపుగా 4 లక్షల దాకా మాకు ఒక పైసా కూడా వడ్డీ వద్దన్నాడు. ఫస్ట్ ఏమో వడ్డీ తీసుకుంటున్నాను సార్, నేను అయితే వడ్డీ కట్టలేను అన్నాను. ఆయన హృదయంలో దేవుడు కనికరం పుట్టించి వడ్డీ లేకుండా మరి 4 లక్షల దాకా మాకు ఇవ్వడానికి సహాయం చేశాడు. మరి మాకున్న ఒత్తిడి కలిగి మా అప్పులు మేము తీర్చుకోవడానికి కృప చూపించాడు. మరి అలాగే మార్చి వస్తే ఖచ్చితంగా 6 సంవత్సరాలు మా వ్యాన్ తీసుకొని 2021 మార్చిలో తీసుకున్నాం. ఎన్నో ఆటంకాల మధ్యలో మరి దేవుడు వ్యాన్ క్షేమకరంగా మరి ఎన్నో ప్రాణ పరిస్థితులు దేవుడు వినిపించి ఈ రీతిగా దేవుడు నిలబెట్టాడు. మరి దినేష్ విషయంలో కూడా గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. ఈ రీతిగా మరి నాకు థైరాయిడ్ గొంతు ఆపరేషన్ అయినప్పుడు థైరాయిడ్లో క్యాన్సర్స్ పుట్టినప్పుడు గొంతు ఆపరేషన్ అయినప్పుడు మరి మాట రాదని 99.9% మాట రావద్దని వెంకటసాయి హాస్పిటల్లో ఆయన లెటర్ మీద రాసిచ్చాడు. గొంతు పోతే పోయింది, పిల్ల ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు తెగించి ఆపరేషన్ చేయించారు ఇక్కడ ఏలూరు క్యాన్సర్ హాస్పిటల్. మరి ఫస్ట్సారి ఆపరేషన్కి బాగానే ఉంది, రెండోసారి ఆపరేషన్కి గొంతు రాదని చెప్పేసి అని అన్నారు. మరి అది క్రిస్టియన్స్ హాస్పిటల్, ఎప్పుడు కూడా నిత్యం ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. యేసు ప్రభు పాటలు వినిపిస్తున్నాయి. నేను అప్పటి వరకు కూడా చాలా గర్విష్టంగా ఉండేదాన్ని. దేవుడి పాటలు అంటే అస్సలు నచ్చే కాదు. ఏడుస్తూ పాడతారు పాటలు, ఏడుపు కొట్టు మొహాలు వేసుకొని చెప్పేసి చాలా తిట్టేదాన్ని.
మరి పాటలు వస్తున్నాయి. అప్పుడే డాక్టర్ గారు వచ్చి మరి నీ గొంతుకు రాదు, నీకు ఇష్టమైతేనే మరి రెండోసారి ఆపరేషన్ చేసి మొత్తం రిమూవ్ చేస్తాం ఆ థైరాయిడ్ గ్రంథి అనేది అని చెప్పేసారంటే నాకైతే ఇష్టం లేదు. నేను మాట్లాడుకొని ఉండలేదు. మరి అంతకుముందు కూడా సినిమా పాటలు అయితే బాగా పడేది. అది ఒక బుక్ మొత్తం సినిమా పాటలకు పెట్టేస్తుంది. అది సినిమా పాట రాసి హీరోయిన్ బొమ్మ అతికించి మరి అది పాట రాసింది ఎవరు, పాడింది ఎవరు, ఆ చర్మం మొత్తం కూడా అంత రుచిగా ఉండేది. అది సినిమా పాటలు అన్నా కానీ సినిమా అన్నా కానీ. మరి నాకైతే అప్పుడు కూడా ప్రార్థన అయితే తెలియదు, అసలు ఏ రీతిగా ప్రార్థించాలో కూడా నాకు తెలియదు. పాట వస్తుంది, పాట వస్తే అయ్యా మరి నాకు స్వరం రాదంటున్నారు తండ్రి, మరి నేను ఏ రీతిగా పూజించాలో నాకైతే తెలియదు, ఎలా అడగాలో నాకు తెలియదు. మరి నీకు ఏదైనా ఉపయోగపడితే ఈ స్వరం మరి నాకు స్వరం వచ్చేలాగా సహాయం చేయి ప్రభా. మరి మాట్లాడకుండా మాట రాదు అన్నారు, ప్లస్ అన్నం కూడా గొంతు ద్వారా వెళ్ళదు. ఇక్కడ చిన్న హోల్ చేసి అన్నింటి ప్రిపేర్ చేశారు, ఆల్రెడీ హోల్ వేస్తారు. నాకు ఇంత హోల్ వేసి ఒక పైపు పంపించారు. అంటే ఆపరేషన్ అది ఏమన్నా నాకు తప్పితే మరలా చేయకుండా చిన్న పైప్ లాంటిది ఇక్కడ పంపించి దీంట్లోంచి బ్లడ్కి ఇంత డబ్బా పెట్టారు. ఇలాగే మరి ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు, లేదంటే ఆ 2010లోనే మరి నేను ఏమైపోవాల్సిందో. అప్పటికి నాకు ఇంకా రక్షణ తెలియదు, రక్షణ లేదు. మా నాన్నగారు ఒక్కళ్ళే వెళ్తున్నారు చర్చికి. మరి ఆయనకు కూడా మేము ఎంతగానో ఆటంకపరిచేవాళ్ళం. మరి తిండి కూడా పెట్టకుండా ఓన్లీ నీళ్లు పోసి పెట్టేవాళ్ళం. అయినప్పటికీ ఆయన భక్తిని విడవకుండా మరి ఆయన కొనసాగించాడు. కాబట్టి మరి ఈ రీతిగా మరి మేము ముగ్గురు, నేను, అన్నయ్య, చెల్లి, మా ముగ్గురు జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మరి దేవుడు ఈ రీతిగా సజీవులతలో నిలబెట్టాడు. మనకు స్వరం పోయింది అనుకున్న స్వరాన్ని 6 నెలల వరకు మాట లేదు, అసలు మాట రాలా వాళ్ళు అన్నట్టుగానే. అయినప్పటికీ దేవుడు మరలా నాకు స్వరాలు ఇచ్చి మరి పైన ద్వారా వెళ్ళాల్సిన ఆహారాన్ని చక్కగా మింగడ అవడానికి ఈ రీతిగా మరి దేవుడు నన్ను నిలబెట్టాడు. మరి మా జీవితంలో కానీ, నా భర్త జీవితంలో కానీ, మరి దినేష్ విషయంలో కూడా. మరి దినేష్ ఏంటి అన్నది ఫస్ట్ కానీ మరి అమ్మగారు తెలుసు. ఈ మందిరం ఓపెనింగ్ అప్పుడు కానీ దినేష్ వర్తమానం రావడం మొదలెట్టారు. అదే నా అమ్మగారు చెప్పారు, అమ్మ ఇలా ఉంది పరిస్థితి, దినేష్ ఒంట్లో బాగుంటలేదమ్మా, ఆరోగ్యం బాగుంటుందంటే వర్తమానం పంపించే స్వప్న అని అన్నారు. అప్పుడు ఆగస్టు నెల మందిరం ఓపెనింగ్ కానించి మరి దినేష్ ఇక్కడికి వర్తమానం రావడం జరిగింది. దినేష్ విషయంలో కూడా గొప్ప కార్యం. మరి కృష్ణుడు ఎంతగానో ఆటంకపరిచాడు, సంఘానికి దూరపరుతూ అని, మాకు దినేష్ని దూరపరుతూ అని దేవుడు సైతం గారు ఎన్నో ఆటంకాలు పరిచినప్పటికీ మరి మాకైతే గ్రహింపు రాలేదు. మరి సేవకులు గ్రహించారు. మాకు ఎక్కడికక్కడ మరి జాగ్రత్తలు చెప్పి మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఈ రీతిగా మా కుటుంబాన్ని ఈ రీతిగా నిలబెట్టాడు. అందుని బట్టి వందనాలు. మరి మా డాక్టర్ గారి జీవితంలో కూడా దేవుడే కార్యం జరిగించాడు. మరి ఆయన కూడా అన్నాను, ఏమండి దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాడు. ఆయన అన్నారు, అవును స్వప్న, మీ దేవుడు గొప్ప దేవుడు అని. మరి ఆయన కూడా కొద్దిగా వ్యతిరేకంగా దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు, ఇప్పుడైతే మన మందిరం ప్రార్థన ఎలా జరిగింది, ఎక్కడ ఆరాధన జరిగింది, వాళ్ళు ఎక్కడ పరిచయం జరిగింది అయ్యే అడుగుతారు ఆయన. మరి ఆయన కూడా దేవుడు దీవించాలని మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశించింది కాక. ఆమేన్. అమ్మగారు అయిన పొందాను సభ్యులు. మరి నేనేమన్నా సంఘం అడిగాను, అయ్యగారు లేకపోతే తప్పుబాట్లు అంటే నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే మొన్న పోయిన వారం ఆదివారం, నేను కొంచెమే చెబుతున్నా సమయం లేదు కాబట్టి, మరి పోయిన ఆదివారం నేను ఇక్కడ చర్చి నుంచి వెళ్ళిన తర్వాత 3:30కి నేను అన్నం తిని బయట వాకిట్లో కూర్చున్నాను. అయితే ఇలా డోర్ తీస్తుంది అనుకుంటా, మరి డోర్ చూసుకోలేదు నేను. అయితే పాము సగమేమో దాసపాము అంటే సగం కట్టలో పాము అంట. అయితే రిటర్న్లోకి వచ్చేసింది. మరి ఎలా వచ్చింది నాకు తెలియదు. మరి మేము ఉండేది మరి పుల్లి విగ్రహాలు ఎదురుగా. మరి అయితే నాకు ఫస్ట్ దర్శనం అయ్యగారు నా దగ్గరకు వచ్చి నాకు ప్రార్థన చేసినప్పుడు, మరి రోడమ్మ మరి అయ్యగారు అమ్మగారు నా దగ్గరకు వచ్చినప్పుడు మేము అప్పుడు పరిస్థితి మాది అసలు బాగోలేదు. నాకు ఫస్ట్గా మరి దేవుడు దర్శనం పరిహారం ఇచ్చారు ఆ స్థలం నాకు. మరి నేను ఖాళీ చేద్దామంటే మరి దేవుడి చిన్న స్థలమైన నేను అక్కడే ఉంటాను, ఎన్నో సోదరులు వచ్చిన. మరి దేవుడి సంవత్సరం అలా నేను దొడ్లోకి వెళ్తున్నాను బాత్రూమ్ కానీ,
ఇలా పడుకొని ఉంది. ఇంకొంచెం అయితే నేను లైట్ వేసుకోలేదు, ఇలా కాలు దాని మీద వేసేసిందని. మరి దేవుడు అట్లా మరి ఈ సంవత్సరం ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరి నన్ను చూసి అది ఎంత ఎత్తులు వేసింది. నేను అమ్మ అంతా బయటకు వచ్చేసి మరి మా పక్కన వాళ్ళు మా పిన్నిని గాగేచ్చా. మరి ఆలగలు వీళ్ళ అన్నా నాకు అది ఏం తెలియక కాళ్ళు చేతులు ఆడతలేదు, నేను అక్కడే నుంచోని ఉన్నా. మరి ఇక మా పిన్నిని వాళ్ళని పిలుచుకొచ్చిన ఎవరు రావట్లేదు అన్నారు. అమ్మో మేము కొట్టం అంటారు. మరి మా పిన్ని మా ఆడపడిసే ఓ 2 దెబ్బలు అయిందని అదేం చేసిందంటే రేటలోకి వెళ్ళిపోయింది, ఆ బెజ్జంలోకి వెళ్ళిపోయింది. మరి అందరూ ఇక్కడ ఉండబాగా వెళ్ళిపోయి ఇది కట్ చేసి ఈ రేతిలో ఉండబాగా అన్నారు. అయినా సరే నేను ప్రార్థన చేసుకొని మరి అమ్మగారు ప్రార్థనలో ఉండాలి రోజు ఆదివారం. అయినా నేను అమ్మగారికి ఫోన్ చేశాను. చెప్తే ఏంటి మాత అంటే ఇలా జరిగిందమ్మంటే ఎందుకు వచ్చిందోలేమ్మా ప్రార్థన చేద్దామని మరి అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నేను భయంతో అయినా తలుపులన్నీ వేసుకొని అలాగే పడుకున్నా. మరి దేవుడు ఈ సంవత్సరం నన్ను కాచి కాపాడి ఎన్నోసారి, ఇది 2వ సారి మరి అలా పోవస్తాం అక్కడ. మరి దేవుడు నేనే నమ్మకంగా అప్పుడప్పుడు మానేసినా సరే దేవుడు మా పట్ల ఎంతో గొప్ప కార్యం చేసేది. ఇది 2వ సారి. మరి మొన్న రమాదేవి ఆదివారం వచ్చినప్పుడు రమాదేవి నేను చెట్టం నుంచి వస్తాము. అయితే రమాదేవి అన్నాక నేను నడవలేదు, నాకు నీరసంగా ఉందంటే ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఇలా వెళ్తున్నాం కోటయ్య దగ్గర, అటు నుంచి లారీ వస్తుంది. ఇలా కొంచెం అయితే ఇద్దరు దాని కిందకి వెళ్ళి పడిపోయేవాళ్ళం. మరి ఆయన చనంగా లారీ ఆయన బేగేసాడు. ఆటో అక్కడికి వెళ్ళి చక్రం కాడికి వెళ్ళి ఆగిపోయింది. మరి ఇక నేనైతే రమాదేవత ఆటోలోనే ఉన్నా, నేనైతే గప్పుకు దూకేసా కిందకి. మరి ఆమె దూకలేకపోయింది. మరి దేవుడు కాచి కాపాడి కంచేశాడు. మరి ఇంకో విషయం ఏంటంటే త్రివేణికి సంవత్సరం మరి జ్వరం వచ్చేసి అక్కడ హాస్టల్లో ఉంటుంది. మరి జ్వరం బాగా వచ్చేసి తలపోటు వచ్చేసిందంటే కళ్ళు కూడా ఎరపడిపోయి అలా మూలుగుతాను. ఫోన్ చేసి మరి నేను అయ్యగారికి అమ్మగారికి చెప్పాను. మరి ప్రార్థించాను, అయ్యా నేను ఏం చేయలేదు, నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాను. మరి అంత దూరం నేను వెళ్ళలేదు. మరి ఎవరు ఫస్ట్ నుంచి కూడా నాకు ఏ బాధ వచ్చినా నేను అయ్యగారు అమ్మగారికి చెప్పుకుంటాను. నేను ఫస్ట్ నుంచి మరి నా కోసం ఎంతో ప్రార్థన చేస్తాను. అయ్యగారు అమ్మగారు నేను నమ్మకంగా నేను ఎప్పుడైనా మరి త్రివేణి పట్ల కూడా ఈ సంవత్సరం జన్మ వచ్చేసి కళ్ళు ఎరబడిపోయి మరి ఒక అమ్మాయి పిల్ల ఆంటీ 102 ఉంది, నేను ఏం చేయలేను ఆంటీ, బస్ ఎక్కిస్తాను నేను వచ్చేసి అక్కడ సగం దూరం వస్తాను, మా ఇల్లు అక్కడ కాబట్టి మరి సగం దూరం వచ్చి నువ్వు తీసుకెళ్ళాను అంటే నేను చేయలేను. నేను ఒక్కదాన్ని అలాగే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాను. రాత్రి 9 అయిపోయింది. మరి 9ంటికి తీసుకొచ్చి అక్కడ విజయవాడ నేను పనిచేసేవాళ్ళు ఒక హాస్పిటల్ చెప్పారు. అది ఊరంటే విజయవాడ నుంచి అటు వెళ్ళాలి. మరి అదే ఊరు నాకు తెలీదు. మరి అక్కడికి మేము వెళ్ళేసరికి 1 గంట అయింది నైట్. మరి పిల్లల్ని తీసుకొని ఆటో మాట్లాడుకొని మరి దేవుడు ఆ రోజు అసలు నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒక ఆమెను అడిగాను. అసలు అడగంగానే నాకు 30,000 రూపాయలు పెట్టి మా ఇంటర్ రమాదేవి ఎవరో కాదు అమ్మాయి అడగంగానే మరి నాకు 30,000 రూపాయలు నా చేతిలో పెట్టింది. మరి త్రివేణి పట్ల కూడా మేము 30,000 తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దేవుడు త్రివేణి పట్ల మేము 10,000తో తిరిగి వచ్చాము. అసలు సారం అనుకున్నారు వాళ్ళు. మరి జ్వరం బీపీ డౌన్ అయిపోయింది. మరి దేవుడు మా పట్ల నా బిడ్డ పట్ల నా పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు ఈ సంవత్సరం. అసలు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేదు నేను. మరి అలాగే నా బిడ్డ గురించి నా గురించి ప్రార్థన చేయమని చిన్న సాచుకుని దేవుడు దీవించారు. స్తోత్రం తండ్రి.